కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత యొక్క తాత్పర్యము ఇది. అతి పవిత్రమైనటువంటి గూఢ రహస్యమైనటువంటిది, గొప్ప నియము గలది. ఏవముక్తా ఋషికేశో గూఢకేశేన భారత సేనరో యుభయోర్మధ్యే స్థాపయిత్వా రసోత్తమా. భీష్మద్రోణ ప్రముఖాం సర్వే యశమైచ్యుతాం ఆచార్య ఊహాశ పార్థ పక్షాన్ సమావేతాం కురునితి. మాధవ, నేను యుద్ధం చేయుటకును పరికించదా 4 వైపులా దుర్యోధనులకి ప్రియము చేకూర్చుటకు రణరంగమునకు చేరియున్న రాజ్య మహారాజులను అర్జుని కోరిక మేరకు రథమును ఇరువైపులనున్న రాజ్య మహారాజుల ఎదుట నిలిపి ఇట్లు మాధవుడు పార్థ అట్టమునర్చియున్న కురుసైన్యమును చూడుము ఒక్కసారి. అంత చూసే అర్జునుడు ఉభయ సేనలయందు యుద్ధ సంసిద్ధులై నిలిచి ఉన్న పెద్ద తండ్రులను, పిన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, పుత్రుల పౌత్రుల సోదరుల పిల్లనిచ్చిన మామ సహృదయులైన స్నేహితులను, బంధువులను, సమరభూమికి చేరియున్న బంధుమిత్రులను చూసి కుంతీపుత్రుడగు అర్జునుడు హృదయము గ్రహించే కరుణాపూరితుడై శోక సమిగ్నము నుండి ఇట్లు పలికెను మాధవునితో. చేరరావాదే మేరా. త్యాగరాజు యొక్క నిత్య చేరరావాదే మేరా, చేరరావాదే మేరా రామయ్యా, చేరరావాదే మేరా రామయ్యా, చేరరావాదే మేరా. మేరాగా దురయిక మహా మెరుధీర శ్రీకరా, మేరాగా దురయిక మహా మెరుధీర శ్రీకరా, చేరరావాదే మేరా రామయ్యా. తల్లిదండ్రులేని బాల తనయునాదు కోరు రీతి పలుమారు వేడుకొనిన బలించరాదా, వలచుచు నేడు నేదు పాదార విందములను తలసి కరంగ జూసి త్యాగరాజ సన్నుత చేరరావాదే మేరా రామయ్యా, నన్ను చేరరావాదే మేరా. సానిద నిద పా ధాపమ పాప ఘమ పద నిద పమ ఘమ పద మాగ రిసా.